బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. యానం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీయగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. యానం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీయగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని జియో పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని యానం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ బస్సు అతివేగమే కారణమని ఉండటమే ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రమాదం తీవ్రంగా బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ క్యాబిన్ లో ఇక్కుపోయే అక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 15 మంది పైగా తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే మొత్తం 35 మంది ఉన్నారు. తీవ్రమైన గాయాలు మాత్రం 15 మందికి అయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు. వెంటనే పామార్ నుంచి ఉయ్యూరు నుంచి మూడు అంబులెన్స్లు పిలిపించి ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమర్శించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి ప్రమాదానికి గురి వాహనాలు రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్ లు కమర్దించారు. తొలగించిన ట్రాఫిక్ లు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ కేవలం జరిగిందని కూడా చెప్పవచ్చు. సాయిబాబు, బస్సు ఢీకొన్న ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. చికిత్స ఎలా కొనసాగుతుంది? పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తున్నారా? ఏమంటున్నారు? అయితే ప్రస్తుతానికి అయితే 15 మందిని జిఎస్టీ హాస్పిటల్ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వాళ్ళ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. కాకపోతే కొంతమందికి ఇద్దరు ముగ్గురు మాత్రం కొద్ది తలకి తీవ్రమైన గాయాలు కావడంతో కొద్దిగా అపరిమిత స్థితిలోకి వెళ్తామని చెప్తున్నారు. కాకపోతే దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది అతివేగమా లేదా ఏంటి అనే దాని మీద పరిశీలించి పూర్తి దర్యాప్తు చేస్తామని ఉయ్యూరు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. కృష్ణా జిల్లా ఉయ్యూరు రేంజ్ స్కూల్ దగ్గర యాక్సిడెంట్గా ఆగిన లారీని బస్సు ఢీకొనడం జరిగింది. చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అయితే లారీ అతను ఏమీ తప్పులేదు. లారీ మార్జిన్ వాయికుంది. బస్సు వేగంగా మరి వచ్చింది అనేది అనుకుంటున్నాము. దానికి ప్రభావంగా యాక్సిడెంట్ అయింది సార్ అని జరిగిన 1 గంట లోపల వచ్చారండి. అదేంటి విషయం. స్థానికులు కలిసి తీసారా బయట? స్థానికులే, అక్కడ లోకల్ స్థానికులే ఉన్నామండి. స్థానికులందరూ కలిసి కూడా కొంతమంది సహకరించారు సార్. లారీ ఓనర్స్ కానీ కార్లలో కానీ సహకరించి ముందు మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. వాళ్ళని ఒక లారీ బస్సు క్లీనర్కి మట్టుగా బాగా తగిలేదు. 2 కాళ్ళు అక్కడికక్కడ ఫ్రాక్చర్ అయిపోయినాయి. బాగా ముక్కలుగా ఏలపడుతున్నాయి. అతను ముందు అంబులెన్స్లో షిఫ్ట్ చేశాను సార్. బస్సు నుండి దించి క్యాబిన్ నుండి ఆ డ్రైవర్ని కూడా అతనితో పాటు పంపించాం సార్. వెనకాల వచ్చాను. వచ్చినట్టు వచ్చి ఒకసారి సర్వ బ్రేక్ కూడా సైడ్ తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యానం నుంచి. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు మీరు? ఇంకో డ్రైవర్? ఒకటే డ్రైవర్ అని చెబుతున్నారు అందరూ, ప్యాసింజర్ అంతా? మీ పేరు?
హైదరాబాద్ వెళ్తుంది. నేనైతే థర్డ్ బాక్స్లో ఇచ్చా. బట్ డ్రైవర్ ఒక్కడే డ్రైవర్ చేస్తున్నాడు చివరి నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినప్పుడు ఒకటే డ్రైవర్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకటే డ్రైవర్ ఉన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్. బట్ లారీ అయితే సైడ్కి ఆగే ఉంది. బట్ నేను ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల నిద్రపోయి ఉంటాడా? రాజోల నుంచి ఒకే డ్రైవర్ వచ్చాడు. వ్యాను రాజోలకి గంట ప్రయాణం.